సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజు గారి పాదారవిందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ సపత్నీకర్ను బాబా ఆశీర్వదించి ఇలా అంటారు. టెంకాయను తీసుకునుము, నీ భార్య చీర కొంగులో పెట్టుము, హాయిగా పొమ్ము, మనస్సు నందెట్టి ఆందోళనకు ఉంచుకుము. అతడు అట్లే చేసిన 1 సంవత్సరంలో అతనికి కొడుకు పుట్టెను. 8 మాసాల శిశువుతో భార్యాభర్తలు షిరిడికి వచ్చి ఆ శిశువును బాబా పాదాలపై పెట్టి ఇలా ప్రార్థించారు. ఓ సాయి, నీ బాకీని ఎట్లా తీర్చుకొనగలమో మాకు తోచుకున్నది కనుక మీకు సాష్టాంగ నమస్కారము చేయుచుంటిమి. నిస్సహాయులమగుటకే మమ్మల్ని ఉద్ధరింపవలసినది. ఇక మీదట మేము మీ పాదములనే ఆశ్రయించదముగాక. అనేక ఆలోచనలు సంగతులు స్వప్నావస్థలోనూ జాగ్రత్తావస్థలోనూ మమ్మల్ని బాధించుచున్నవి. మా మనస్సును నీ భజన వైపు మరల్చి మమ్మల్ని రక్షించుము అని చెప్పి వేడుకుంటారు. ఆ దంపతులు తమ కుమారునకు మురళీధర్ అని చెప్పి పేరు పెడతారు. తర్వాత భాస్కర్, దినకర్ అని చెప్పి 2 జన్మిస్తారు. బాబా మాటలు వృధా పోవని సపత్నేకర్ దంపతులు గ్రహించి అవి అక్షరాల సత్యమవుతాయి, జరుగుతాయి అని చెప్పినటువంటి సందర్భం. వేదాలు పురాణములు బ్రహ్మమును లేదా సద్గురును సరిగా పొగడలేవు. అట్లయినప్పుడు మా వంటి మూర్ఖులు సద్గురువు సాయినాథుణ్ణి ఎట్టు వర్ణించగలరు? ఈ విషయంలో మాట్లాడక ఊరుకొనుటయే మేలని తోచుతున్నది. మౌన వ్రతమును పూనుకొనుట సద్గురుని సూచించుటకు తగిన మార్గమని తోచుతున్నది. కానీ సాయిబాబా సగుణములను సూచినచో మా వ్రతమును మరచి మమ్ములను మాట్లాడినట్టు ప్రేరేపించుచున్నది. మన స్నేహితులు కానీ బంధువులు కానీ మనతో లేకున్నచో మంచి పిండి వంటలు కూడా రుచించవు. కానీ వారు మనతో ఉన్నచో ఆ పిండి వంటలు మరింత రుచికరములగు. సాయి లీలామృతం కూడా అట్టిదే. దీనిని మనము ఒంటరిగా తినలేము. స్నేహితులు బంధువులు కలిసించో చాలా బాగుగా ఉంటుంది. సర్వస్య శరణగతి యొనర్చిన వారి యందే ధ్యానము నిలుపుట మా